ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి భారతదేశ చరిత్రలో ఆధునిక భారతదేశ చరిత్రలో లాస్ట్ క్లాస్లో మనం డెన్మార్క్ వాళ్ళ వరకు చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ ఫ్రెంచ్ వారు అండ్ అలాగే ఆధునిక భారత్ అలాగే విదేశీయుల వాస్తు శైలి గురించి అని చెప్పుకుందాము. ఓకేనా. సో ఫ్రెంచ్ వారి గురించి అయితే చెప్పుకుందాము. సో ఫ్రెంచ్ వారికి వచ్చేసరికి ఇక్కడ మనకి చూడండి, ఫ్రెంచ్ రాజు 14వ లూయి కాలంలో క్రీస్తు శకం 1664లో అతని మంత్రి జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వర్తక సంస్థను ప్రభుత్వ ఆధీనంలో స్థాపించారు. క్రీస్తుశకం 1720లో 14వ లూయి మరణాంతరము ఈ కంపెనీ పెర్చువల్ కంపెనీ ఆఫ్ ద ఇండీస్ అనే పేరుతో పునర్వ్యవస్థీకరించబడింది. భారత్లోకి వర్తకం కోసం వచ్చిన చివరి యూరోపియన్స్గా ఫ్రెంచ్ వారిని పిలుస్తారు. లాస్ట్ ఫ్రెంచ్ వారే వచ్చారనమాట. నెక్స్ట్ వర్తక స్థావరాలు ఎక్కడెక్కడ పెట్టారంటే సూరత్లోని 1668లో పెట్టారు. సో ఇది భారతదేశంలో ఫ్రెంచ్ వారి తాలూకా మొట్టమొదటి వర్తక స్థావరము. దీనిని క్రీస్తు శకం 1668లో ఔరంగజేబ్ అనుమతితో ఫ్రాంకోయిస్ కారన్ ప్రారంభించాడు. ఇతనే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటి డైరెక్టరు. నెక్స్ట్ మచిలీపట్నం, ఈ మచిలీపట్నం దగ్గర క్రీస్తకం 1669లో పెట్టారు. ఇది తూర్పు తీరంలో మరియు ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి తొలి వర్తక స్థావరము. దీన్ని గోల్కొండ సుల్తాన్ అబ్దుల్ కుతుబ్ షా అనుమతితో మెర్కురా నిర్మించాడు. చంద్రనాగోర్ 1674, ఇది బెంగాల్లో ఫ్రెంచ్ వారి ఏకైక స్థావరము. దీనిని బెంగాల్ పాలకుడైన షాయిస్తా ఖాన్ అనుమతితో నిర్మించారు. పాండిచ్చేరి, దీని ప్రస్తుత పేరు పుదుచ్చేరి, ఇది భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రధాన స్థావరము, నెర్వ్ సెంటర్ ఆఫ్ ఫ్రెంచ్ పవర్. క్రీస్తు శకం 1673లో మచిలీపట్నం ఫ్యాక్టరీ డైరెక్టర్గా నియమించబడిన ఫ్రాంకోయిస్ మార్టిన్ అర్కాట్ నవాబు నుండి వాలికొండాపురం అనే గ్రామాన్ని పొందాడు. తర్వాత కాలంలో 1674లో దీన్ని పాండిచ్చేరి పట్టణంగా అభివృద్ధి చేశాడు. నెక్స్ట్ 1674లో ఫ్రాంకోయిస్ మార్టిన్ ఫ్రెంచ్ గవర్నర్ అయ్యాడు. పాండిచ్చేరి అనేది కరైకాల్ అంటే తమిళనాడులో ఉంది, యానాం ఆంధ్రప్రదేశ్లో ఉంది, మహే కేరళలోని తాలూకా కలయిక అనమాట. అంటే ఈ మూడు ప్రాంతాల తాలూకా కలయిక పాండిచ్చేరి అనేసి అన్న. క్రీస్తు శకం 1760లో ఆంగ్లేయులతో వందవాసి యుద్ధం వల్ల ఫ్రెంచ్ వారు తమ ప్రాబల్యాన్ని కోల్పోయి కేవలం పాండిచ్చేరికి మాత్రమే పరిమితమయ్యారు. పాండిచ్చేరి ప్రాంతం ఎప్పుడూ ఆంగ్లేయుల ఆధీనంలోనికి రాలేదు. నెక్స్ట్ ఆధునిక భారత్ విదేశీయుల వాస్తుశిల్పి. భారతదేశంలోనికి వలస వచ్చిన విదేశీయులు వారి వాస్తుశైలిని భారతదేశంలో ప్రవేశపెట్టారు. సో పోర్చుగీస్ వాళ్ళ తాలూకా ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు కదా, సో వాళ్ళ గురించి అని చెప్పేసి చెప్పుకోండి. వీరు భారత్లో ప్రవేశపెట్టిన వాస్తుశైలి ఇబేరియన్ వాస్తుశైలి. ఈ శైలి తాలూకా ముఖ్య లక్షణాలు ఏంటంటే ఇటుకలు ప్రధానంగా ఉపయోగించబడినవి, పైకప్పు మెట్ల కోసం కలపను వాడడమైంది. ఈ శైలిలో పాషియో ఇల్లు ప్యాషియన్ హౌసెస్, బరోక్ చర్చెస్ ప్రవేశపెట్టబడింది. ఉదాహరణకి ఏంటంటే సెయింట్ కాథెడ్రల్ చర్చి గోవాలో ఉందంట, కాస్టెల్లా డి అగ్వాడా లేదా బాంద్రా కోట ముంబైలో ఉంది. ఇవన్నది వీళ్ళ తాలూకా శైలికి ఎగ్జాంపుల్ కింద. ఫ్రెంచ్ ప్రభావము, వీరు పట్టణ ప్రణాళికపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. వీరు శాస్త్రీయ వాస్తుశైలి డిజైన్స్తోని కార్టీజియన్ గ్రిడ్ ప్రణాళికతో నిర్మించిన పట్టణాలు చంద్రనగర్, పుదుచ్చేరి. వీరు నిర్మించిన ప్రముఖ చర్చి బసిలికా ఆఫ్ ద సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ పుదుచ్చేరిలో ఉందంట. నెక్స్ట్ బ్రిటిష్ ప్రభావము, వీరు పరిచయం చేసిన వాస్తుశైలి గోతిక్ వాస్తుశైలి. ఇది ఇండియాలో గల వాస్తుశైలితో మిళితమై ఇండో గోతిక్ వాస్తుశైలిగా మారింది. ఇండో గోతిక్ శైలికే మరో పేరు విక్టోరియన్ శైలి. ఈ శైలి తాలూకు లక్షణాలు ఏంటంటే నిర్మాణాలు సాధారణంగా పెద్దవిగా ఉండడము, గోడలు పలచగా ఉండడము, ఆర్చ్లు కూచుగా ఉండడము, కిటికీలు పెద్దవిగా ఉండడము, ఎర్ర ఇసుకరాయి ముతక లైమ్ స్టోన్ వాడడము. వీటికి ఉదాహరణ ఏంటంటే విక్టోరియా మెమోరియల్ కోల్కతాలోని, గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలోని ఉన్నది. నెక్స్ట్ నియో రోమన్ శైలి. దీన్ని బ్రిటిష్ వారు క్రీస్తు శకం 1911 తర్వాత ఉపయోగించారు. దీనిలో ముఖ్యంగా వలయాకారపు బిల్డింగులను నిర్మించారు. ఈ శైలిని ఎక్కువగా న్యూఢిల్లీలో చేపట్టింది ఎడ్విన్ ల్యూటిన్స్, హెర్బర్ట్ బేకర్,
అలాగే ఉదాహరణకి ఏంటంటే సుప్రీంకోర్టు, రాష్ట్రపతి భవను, పార్లమెంటు ఇవన్నీ కూడా వస్తాయి. రాష్ట్రపతి భవన్ను మాసిపోయిన ఎరుపు గల ధోలాపూర్ ఇసుకరాయితో నిర్మించారు. కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్ తెలుపు జోధ్పూర్ మార్బుల్తో నిర్మించబడింది. సో ఇగోండి ఆధునిక కట్టడము. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడ ఉన్నది ఆ ప్రదేశం. సో ఆర్కిటెక్ట్ ఎవడు, ఇగో ఆర్కిటెక్ట్ ఎవరు అన్నది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకేనా. సో నేను దీన్ని మళ్ళీ షార్ట్స్లో అనేది ఈ క్లియర్గా ఇది ఒక్కటే నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా. చూడండి ఇక్కడితో ఏంటంటే మనకి ఎవరెవరు వచ్చారు, యూరోపియన్ లేకున్నది కదా, ఎవరెవరు వచ్చారు ముందు అది అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి చాప్టర్ బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, సో కర్ణాటక యుద్ధాల గురించిను. ఓకేనా. సో ఇక్కడితో అయితే ఈ టాపిక్ అయితే అయిపోయింది. సో ఇంకా ఎవరైనా మనకి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.